దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓ అమ్మ, రేవంత్ జ్యోతి ఎక్కడ పోతుంది? రేవంత్ జ్యోతి ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతే పైసలు వస్తాయి? ఎప్పుడైనా సరే రేవంత్ వెలిగిస్తే పైసలు వస్తాయి. కేసీఆర్ పండగ పెడితే పైసలు వస్తాయి. కేసీఆర్ బదనాం చేయడం కోసం ఈ పత్రిక బతుకుతుంది, ఇంకా వేరే దాని కోసం బతకదు. చూడరా, కాళేశ్వరం కేసును సిబిఐకి ఇవ్వాలి. వరద సాధక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందట. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. ఆ బీజేఎల్పీ నేత ఏలేటి మాచెట్టి వ్యాఖ్యానించాడు. అసెంబ్లీ ఆవరణలో పార్టీ శాసనసభాపక్ష కార్యంలో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ అయ్యారు. అయితే ఇక్కడ బొమ్మ వేసారు, మీరు కరెక్ట్ చూడాలి. ఇప్పుడు ఇక్కడ బొమ్మ వేసి కుంగిపోయింది అంటారు. సంతోషం, కుంగిపోయింది, మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, కుంగిపోయింది. మరి కూలిపోయిందా లేదా? ఇది ఒక సంవత్సరం కింద తీసిన ఫోటో, 20 నెలలు అవుతుంది. ప్రెస్గా ఈరోజు ఈ సన్నాసుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నీ గుజ్జులో దమ్ముంటే కాళేశ్వరం కాడికి పోయి మేడిగడ్డ కాడ కుంగిపోయిందా, కూలిపోయిందా, ఉన్నదా, పీకిందా ఒకసారి లైవ్ స్ట్రీమింగ్ పెడతా పెట్టరా? అదే నీదో జర్నలిజం, నీదో కథ. ఎప్పుడు చూడు లేపాలకి అంతే. ఇంకా చూడ రాసిండు, నిజామాబాద్ జిల్లాలంటే ఇంత పెద్ద ఎత్తున జరిగింది. ఏడమైనా ఉన్నది ఈ బాధ. వరుణ విధ్వంసం. అబ్బో, నేటి నుంచి అసెంబ్లీ వాడి వేడిగా వర్షాకాలం సమయం. ఏం వేడి ఉందిరా? సత్తురు జనాలు. సిగిరాపిన గారిని ఇక వాడి వేడి అని రాసుకొచ్చినావు. జనం తెస్తా ఉంటే నీకు వాడి వేడి కనిపిస్తాడా? ప్రజలు ఆగమైపోతుంటే సిగ్గిలేకపోయినేవిరా నువ్వు. ఒక జర్నలిస్ట్వి, నీదో పేపరు, నీదో కథ. సిగ్గు చెప్పిన గారిది సిగ్గుచేర ఉండాలి కదా. పేపర్ రాస్తప్పుడు ప్రజలు ఎక్కడ పోతున్నారు, ప్రజలు బాధ లేదని ఉండాలి. ఇంకేముందా? రాహుల్ సభపై దుమారం. ప్రధాని మోదీ తల్లిపై కొందరు దుర్భాష ఆడినట్లు ఆరోపణలు. ఇక దుమారం లేచిందట. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ. ఇక పాట్నాలో రాహుల్ గాంధీపై కేసు. రాహుల్ క్షమాపణ చెప్పాలన్న షా. ఓటర్ అధికార యాత్రకు బ్రహ్మరథం. అందుకే బీజేపీ కుట్రాని కాంగ్రెస్. మీరు వీకి ఎగురు పెడుతురు, మీరు యాత్ర చేసి. మరి మీరు యాత్ర చేసి ఎగురు పెడితే బీహార్లో బీజేపీ వస్తాంటారు, ఎన్డీఏ. దేశంలో ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చినా మీరు ఇంత గగ్గోలు పెడుతున్నా ఇప్పుడు ఎన్నికలు వచ్చినా 324 సీట్లతో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి సర్వేలు ఎత్తురు. ఇజ్జది ఖచ్చితంగా అయితే అది సిగ్గు లేకుండా రాసుకుంటారు. ఇంకా రాహుల్ అంట ఓటర్ అధికార యాత్ర అంట సక్సెస్ అయిందట. ఒక ఆయన యాత్ర చేసిన ఇంత ముందుకు కాశీ నుంచి కన్యాకుమారి కూడా నడిచి పొడిచినాడు. మళ్ళీ ఇప్పుడు పొడుస్తాడు. ఇప్పుడు నేను ఒకటే చెప్తానా, ఆయన జీవితం మొత్తంలో ఆయనకు ప్రధానమంత్రి అయ్యే నొసుటున రాత లేదు ఆయనకు. ఆయన నొసుటున రాజీపేటలో దేవుడు. మరి ఏ దేవుడు అడగకురి. ఆయన ఏం మతమో ఏ కులం నాకు తెలియదు. హైబ్రిడ్ పిల్లగాడు ఆయన ముందే. మట్టి గాజులు ఇది నిన్న చూసినాం, ఆయన డ్రగ్స్ తీసుకొస్తారు. ఇంకేంది? అమిత్ షా తలనరికి బల్లపై పెట్టాలి. బంగ్లా నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో ఆయన విఫలమయ్యారు. టీఎంసీ ఎంపీ మగువ వ్యాఖ్యలు. పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసిన సన్నాసోడా. ఈ బంగ్లాదేశ్ నుంచి కానీ ఇంకో దేశం నుంచి కానీ రోహింగ్యాలను తృణమూల్ కాంగ్రెస్ పెంచి పోషించి ఆధార్ కార్డులు ఇచ్చి, రేషన్ కార్డు ఇచ్చి పట్టుకొచ్చుకొని ఓట్లు వేసుకొని వెళ్తాను. సన్నాసి నా కొడుకు. ఈ దేశం మొత్తం తెలుసా జోలి. ఇంకెన్ని రోజులు కవర్ చేస్తారా ఈ ముచ్చట్లు? ఆఖరి చుమ్ముతుంటే మీ ముఖాల పైన ఉంచుతలేరానే? ఈ జోలి చదవనే ఏందా ఇది? గొంతు నిలివి డంబేల్తో మోది ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య నిద్రలోనే చనిపోయినట్టు నాటకం. హైదరాబాద్ సరత్ నగర్ లో ఘటన. నిందితుడు ఆమె ప్రియుడు అరెస్టు. ఏం చెప్తుందా? నిన్నగా వారం అవుతుందానే మనోడు చూసి. వారం కూడా అవుతుంది, 3 రోజులు అవుతుంది. 3 రోజుల కింద ఓడడం భార్యను చంపాడు అనుమానంతో. ఇప్పుడేమో ప్రియుడితో కలిసి భర్తను చంపి. ఏడ చూసినా నేను చెప్పిన 3 లెటర్లే ఉన్నాయి.
SUEX అని ఈ 3 పదాలు ఈ దేశాన్ని నాశనం చేస్తాను, ప్రపంచాన్ని నాశనం చేస్తాను. సంసార జీవితాల్లో చదరంగం ఆడుతా ఉన్నాయి. వీళ్ళు వాళ్ళని చంపుడు, వీళ్ళని చంపుడు, ఈ జోలు నేను మాట్లాడి తలకాయ ఖరాబ్ చేసుకున్నాను. మీది నా ఇద్దరిది. సరే అప్ప అడిగాను మళ్ళా చంపిరట.